రాష్ట్ర రాజకీయ యవనికపై కొత్త పార్టీ అవతరించింది. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. తన తండ్రి కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన రాజకీయ పరిణితి కోల్పోయారని, మర మనిషి మర బొమ్మగా మారారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. గుంటనక్క తోడేళ్ల మధ్య బందీ అయ్యారని ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కర్కోటకుడు, హిట్లర్గా అభివర్ణించిన కవిత కాంగ్రెస్ రాక్షస పాలనపై ప్రధాన ప్రతిపక్షంగా పోరాడతామన్నారు. పాంచజన్యం పేరిట పార్టీ ప్రధాన లక్ష్యాలను వెల్లడించారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో ఉన్న టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనుచరులు, అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య తెలంగాణ రాష్ట్ర సేన పేరును ప్రకటించారు. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్. జై తెలంగాణ! జై టీఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర సేన పనిచేస్తుందని కవిత తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే నవయుగం రాబోతుందంటూ పాంచజన్యం పేరుతో 5 సూత్రాలను ప్రకటించారు. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. మొట్టమొదటిది విద్య. మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాల చదువుతున్నా, ఎంత వరకు చదువుకున్నా ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేం తీసుకుంటాం. మన రెండో అంశం పాంచజన్యంలో వైద్యం. నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా గాని, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి 1 రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేం తీసుకుంటా ఉన్నాం. మూడవది వ్యవసాయం. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. మీరు ఎక్కడ పోయి అడగాల్సిన అవసరం లేకుండా అన్ని మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాం. ఇక 4వ అంశం ఉపాధి. మన ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే ఆ లోన్ డైరెక్ట్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. మన పాంచజన్యంలో 5వ అంశం సామాజిక న్యాయం. మన ఎస్సీ మిత్రులకు, ఎస్టీ మిత్రులకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి, బీసీలకు అందరికీ న్యాయం జరగాలి. మా మైనారిటీ సోదరులు అందరికీ కూడా న్యాయం జరగాలి. నీళ్లు, నిధులు, నియామకాలు సాధనే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా నాశనం చేశారని కవిత ఆరోపించారు. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్ కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మర మనిషి, మన మనిషి కాదు. ఎక్కడ కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కూర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనను విమర్శించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిస్థితిని మరింత దిగజార్చారని కవిత విమర్శించారు. ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ ని కర్కోటకుడు అనాలంటే, కానీ అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్న సీఎం ని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేరు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే, ఆయనకు తీరిక లేదు పాపం. చిన్న పసికందు చచ్చిపోతే ఇప్పటి వరకు కేసు పెడతలేరు. అందుకే అంటున్నా, కర్కోటకుడైనటువంటి సీఎం పరిపాలనలో ఉన్నాం. ఏదైతే గురుకులాలు ఉన్నాయో వాటిలో విషం పెట్టి పిల్లల్ని చంపుతా ఉన్నారు. అయినా సరే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడతలేడు. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం. పిడికిలి బిగించి ఇప్పుడున్నటువంటి రాక్షస కాంగ్రెస్ పైన ఖచ్చితంగా కొట్లాడతాం. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం అయితాం. 2 ఏళ్ల తర్వాత మనమే అధికార పక్షం అయితాం. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. బీజేపీ పైన విమర్శలు గుప్పించిన కవిత తెలంగాణ ఏర్పాటును మొదటి నుంచి ఆ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉందన్నారు. అయినా రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు నోరు తెరవడం లేదని మండిపడ్డారు. ఆ బీజేపీ అనే పార్టీకి
అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు. అందుకే వాళ్ళ అగ్రనాయకత్వం అంతా కూడా తల్లిని చంపినరు, పిల్లని బతికించారు అని ఒకలంటారు, ఇంకొకరు ఏమంటారు, నిన్ననే ఒక తలకాయ లేని ఎంపీ ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టట, ఆంధ్ర తెలంగాణను విడదీసిరట. మరి వాళ్ళ అగ్రనాయకత్వం ఇన్ని మాటలు అంటూ మన ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బానిస ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడరు. నేను ఇవాళ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నా, మీరు తెలంగాణ తల్లి బిడ్డలైతే భద్రాచలం దగ్గర ఒక 5 గ్రామాలు ఉన్నాయా, ఆంధ్రాలకు పోయినాయి, అవి పోతే మన రాముడి గుడి మునిగిపోతుంది. ఆ 5 గ్రామాలను మీరు వాపస్ తెలంగాణకు పట్టుకరండి. కొత్త పార్టీ జెండా అజెండాను ప్రకటించడానికి వచ్చే ముందు కవిత తన ఇంట్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. భర్త, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి గన్ పార్క్ వద్దకు ర్యాలీగా చేరుకొని తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు.